హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేశాం కదా. ఈరోజు ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 5th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 5th ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ ఆర్ పర్మిటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ and the words thus formed are arranged in the dictionary order, then find the ranks of the words remastered and master. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారో అర్థం చేసుకుందామా. ఇక్కడ ఏమంటున్నారంటే మాస్టర్ అనే వర్డ్ ఇచ్చారమ్మా. ఓకేనా? ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6, టోటల్ 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ని యూజ్ చేసి ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయో ఫైండ్ చేయాలి. ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి? 6 ఫ్యాక్టోరియల్ ఫామ్ అవుతాయి. ఎన్ని లెటర్స్? 6 లెటర్సే కదా. సో 6 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్ వస్తాయి. అంటే టోటల్ 720 వర్డ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 720 వర్డ్స్ని కూడా డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి? ఏ విధంగా ఉంటుంది డిక్షనరీ ఆర్డరు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా? డిక్షనరీ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇప్పుడు ఈ మాస్టర్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ ఏం వస్తుంది? ఏ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ టీ, ఈ విధంగా వస్తుంది. సో ఏం చేయాలి? ఈ 720 వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, నెక్స్ట్ ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, నెక్స్ట్ ఎం అనే లెటర్తో, నెక్స్ట్ ఆర్, ఎస్, టీ, ఈ విధంగా వర్డ్స్ని అరేంజ్ చేసుకుంటూ రావాలి. అయితే మనం ఏం చేయాలి? ఈ విధంగా అరేంజ్ చేసినప్పుడు రీమాస్డ్ అనే వర్డు ఏ పొజిషన్లో వస్తుందో ఫైండ్ చేయాలి. అంటే ఈ 720 వర్డ్స్లోని రీమాస్డ్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుందో ఫైండ్ చేయాలి. అదేవిధంగా మాస్టర్ అనే వర్డ్ కూడా ఎన్నో వర్డ్ అవుతుందో ఫైండ్ చేయాలి. ఓకేనా? ప్రాబ్లం ఏం చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి. సొల్యూషన్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటమ్మా? ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ మాస్టర్. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఏ అనే లెటర్ వస్తుంది, నెక్స్ట్ ఈ, ఎం, ఆర్, ఎస్, టీ. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఈ రీమాస్డ్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ చేయాలి. ఓకే? సో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేద్దాం. వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏని ఫిక్స్ చేయండి. ఓకే? రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయి? రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉంటాయి. ఓకే? 6 లెటర్ వర్డ్స్ కదా, 1 లెటర్ ఫిల్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ ఏంటి? 1 2 3 4 5. సో రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ని రిమైనింగ్ లెటర్స్ ఎన్ని? టోటల్ 1 2 3 4 5 6 లెటర్స్. 6 లెటర్లో 1 లెటర్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. సో అంటే రిమైనింగ్ లెటర్స్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వస్తాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ. ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తున్నాయమ్మా? 120 వర్డ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సిమిలర్లీ ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ స్టార్ట్ విత్ ఈ. ఓకే?
సో ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్నో కౌంట్ చేయండి. ఫస్ట్ లెటర్ ఈని ఫిక్స్ చేసా. రిమైనింగ్ ఇంకెన్ని పొజిషన్స్ ఉంటాయి? రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయమ్మా? 5 ప్లేసెస్ ఉన్నాయి. అండ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 6 లెటర్స్. 1 లెటర్ ఇక్కడ ప్లేస్ చేసేసాం కదా, అంటే రిమైనింగ్ 5 లెటర్స్ ఉంటాయి. అంటే ఈ 5 ప్లేసెస్ని 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఏమవుతాయమ్మా? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 5 ఫ్యాక్టోరియల్ అవుతాయి. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి? 120. దేర్ఫోర్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఈ. ఈతో స్టార్ట్ అయ్యే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని వస్తాయి? 120 వర్డ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేయాలి. వర్డ్స్ స్టార్ట్ విత్ ఎం. ఓకేనా? అర్థమవుతుందమ్మా ఏ విధంగా చేస్తున్నానో? డిక్షనరీ ఆర్డర్లో చేయాలి కాబట్టి ఫస్ట్ ఏతో ఎన్ని వర్డ్స్, నెక్స్ట్ ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్. సో ఫస్ట్ లెటర్ ఎం ఫిక్స్ చేయండి. ఏమవుతుంది? ఫస్ట్ లెటర్ ఎం ఫిక్స్ చేస్తే 1 2 3 4 5. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ 5 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయమ్మా? 5 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ని ఎన్ని లెటర్స్తో? 5 లెటర్స్తో ఫిల్ చేయాలి. సో 5 ప్లేసెస్ని 5 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 5 ఫ్యాక్టోరియల్ వస్తాయి. 5 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 120. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఎం. ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయమ్మా? ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ 120 వస్తాయి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏఈఎం అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఆర్. మనం ఫైండ్ చేయాల్సిన వర్డ్ ఏంటి? రీమాస్ట్ అనే వర్డ్ యొక్క ర్యాంకే కదా. సో ఫస్ట్ లెటర్ వచ్చేసిందా? సో ఇక్కడ మనకి చూడండమ్మా ఏ విధంగా వచ్చింది. ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వచ్చాయమ్మా? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వర్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వచ్చాయి? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వచ్చాయి. నెక్స్ట్ ఎం అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వచ్చాయి? 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120 వర్డ్స్ వచ్చాయి. సో ఏఈఎం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ ఏ లెటర్ వస్తుంది? ఆర్ వస్తుంది. సో మనం ఫైండ్ చేయాల్సిన వర్డ్ కూడా ఆర్తోనే కదా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ అనేది వచ్చేసిందమ్మా ఆర్. ఇప్పుడు సెకండ్ లెటర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ లెటర్స్ ఏమున్నాయి? రిమైనింగ్ ఏ ఈ ఎం ఎస్ టీ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ లెటరు ఏని ఫిక్స్ చేయండి. ఫిక్స్ సెకండ్ లెటర్ ఏని ఫిక్స్ చేస్తే ఎన్ని వర్డ్స్ వస్తాయి చూడండి. ఆర్ అనేది ఫస్ట్ లెటర్ వచ్చేసింది. సెకండ్ లెటర్ ఏని ఫిక్స్ చేస్తే రిమైనింగ్ ఇంకెన్ని లెటర్స్ ఉంటాయి? రిమైనింగ్ 4 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ప్లేసెస్ని ఆల్రెడీ 2 లెటర్స్ ఫిల్ చేసేసాం. ఇంకా ఎన్ని లెటర్స్ ఉంటాయి? టోటల్ మనకి 6 లెటర్స్ అమ్మా. 6 లెటర్స్లో మనం 2 లెటర్స్ ఫిల్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎన్ని? 4 లెటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 4 ప్లేసెస్ని 4 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 4 ఫ్యాక్టోరియల్ వస్తాయి. ఓకేనా, అర్థమైందా? సో ఆర్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి? 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 24. ఓకే, సో ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఈ. సెకండ్ లెటర్ ఈ తీసుకోండి. ఈ తీసుకుంటే వర్డ్ ఏమవుతుంది? ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ. రిమైనింగ్ ఇంకెన్ని లెటర్స్? 4 లెటర్స్ ఫిల్ చేయాలి. మనం ఫైండ్ చేయాల్సిన వర్డ్ ఏంటి? రీమాస్డ్ కదా. రీమాస్డ్లో ఆర్ఈ 2 లెటర్స్ వచ్చేసాయా? ఇంకా మిగిలిన లెటర్స్ చూద్దాం. ఓకేనా, సో ఆర్ఈ వచ్చేసాయి. రిమైనింగ్ ఇంకా లెటర్స్ ఏమున్నాయమ్మా? రిమైనింగ్ లెటర్స్ ఏమున్నాయి? ఏ ఎం ఎస్ టీ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ లెటరు ఏని ఫిక్స్ చేయండి. థర్డ్ లెటరు ఏని ఫిక్స్ చేస్తే ఏమవుతుంది?
ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ. ఇప్పుడు థర్డ్ లెటర్ ఏ తీసుకోండి, ఏమవుతుంది? రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ని సో ఆల్రెడీ 6 లెటర్స్లో 6 లెటర్స్ టోటల్ లెటర్స్, ఇందులో 3 లెటర్స్ ఫిల్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 3 ప్లేసెస్ని 3 లెటర్స్తో ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయమ్మా? 3 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 6. ఓకే, సో ఏతో అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెటరు ఎం ఫిక్స్ చేయండి. థర్డ్ లెటరు ఎం పెడితే ఏమవుతుంది? థర్డ్ లెటర్ ఎం పెడితే ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ, థర్డ్ లెటర్ ఎం. ఇంకా రిమైనింగ్ 3 లెటర్స్ ఉన్నాయి. అయితే మనం ఏదైతే వర్డ్ ఫైండ్ చేయాలో అందులో ఉన్న ఫస్ట్ 3 లెటర్స్ వచ్చేసాయి కదా. ఇంకా రిమైనింగ్ 3 లెటర్స్ని ఫిల్ చేయాలి. ఓకే, సో ఆర్ఈఎం అయిపోయింది. ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? రిమైనింగ్ లెటర్స్ 3 లెటర్స్ ఉన్నాయి. ఏంటవి? ఏ, ఎస్, టీ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ లెటర్ ఏని ఫిక్స్ చేయండి. ఫోర్త్ లెటరు ఏని ఫిక్స్ చేస్తే వర్డ్ ఏమవుతుందమ్మా? ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ, నెక్స్ట్ థర్డ్ లెటర్ ఎం, ఫోర్త్ లెటర్ ఏ. మనకి ఏదైతే వర్డ్ కావాలో ఆ వర్డ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ వచ్చేసాయా? ఇంకా 2 లెటర్స్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ ఎస్ తీసుకోండి. ఏమవుతుంది? ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ, థర్డ్ లెటర్ ఎం, ఫోర్త్ లెటర్ ఏ. ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ ఎస్ ఫిక్స్ చేస్తే మనకి ఏదైతే వర్డ్ ఫైండ్ చేయాలో ఆ వర్డ్లో ఉన్న ఫస్ట్ 5 లెటర్స్ వచ్చేసాయా? ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? రిమైనింగ్ టీ అనే లెటర్ ఉంది. ఇప్పుడు సిక్స్త్ లెటర్ టీని ఫిక్స్ చేయండి. సిక్స్త్ లెటర్ టీ తీసుకుంటే ఏమవుతుంది? వర్డ్ ఫస్ట్ లెటర్ ఆర్, సెకండ్ లెటర్ ఈ, థర్డ్ లెటర్ ఎం, ఫోర్త్ లెటర్ ఏ, ఫిఫ్త్ లెటర్ ఎస్, సిక్స్త్ లెటర్ టీ. అంటే మనకు కావాల్సిన వర్డ్ వచ్చేసింది కదమ్మా. అర్థమైందమ్మా ఎలా వచ్చిందో? ఫస్ట్ మనం ఏం చేసాము చూడండి. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేసాం. సో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వచ్చాయి? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వచ్చాయి. నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేసాం. ఇవన్నీ వచ్చాయి? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వచ్చాయి. నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేసాం. ఇవన్నీ వచ్చాయి? 5 ఫ్యాక్టోరియల్ వచ్చాయి. ఓకే, అంటే 120. నెక్స్ట్ ఆర్ అనే లెటరు మనకు కావాల్సిన వర్డ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసింది. సెకండ్ లెటర్ ఏం తీసుకున్నాం? ఏ అనే లెటర్ తీసుకుంటే ఎన్ని వర్డ్స్ వచ్చాయి? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏ తర్వాత వచ్చే లెటర్ ఏంటి? ఈ వస్తుంది. సో సెకండ్ లెటర్ కూడా వచ్చేసింది. సెకండ్ లెటర్ వచ్చేసింది. థర్డ్ లెటర్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ 2 లెటర్స్ అయిపోయాయి కదా. థర్డ్ లెటరు ఏ తీసుకుంటే ఎన్ని వర్డ్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ అంటే 6 వచ్చాయి. నెక్స్ట్ ఇంకేంటి? ఏ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెటరు ఎం తీసుకుంటే ఎన్ని వచ్చాయి? థర్డ్ లెటర్ మనకు కావాల్సిన వర్డ్లో థర్డ్ లెటర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏంటి? ఏ తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ టీ. అంటే వర్డ్ అనేది వచ్చేసింది కదా మనకు కావాల్సిన వర్డ్. సో ఇక్కడ టోటల్ ఎన్ని అవుతున్నాయమ్మా? టోటల్ ఎన్ని అయ్యాయి? 120 + 120 240 + 120 360 + 24 384 + 6 390 + 1 391. సో దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ ఏమవుతుందమ్మా? ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ అనేది 391 అవుతుందమ్మా. ఓకేనా? సెకండ్ వన్ ఏం చేయాలమ్మా? సెకండ్ వన్ ర్యాంక్ ఆఫ్ మాస్టర్. ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ చేద్దాం. సో ఇది చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి లెటర్స్ని. లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెటర్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ, ఈ, ఎం, ఆర్, ఎస్, టీ. సో మనకి కావాల్సింది మాస్టర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ కావాలి. సో ఫస్ట్ లెటర్ ఏం కావాలి? ఎం కావాలి. ఇక్కడ ఫస్ట్ లెటరు మనకి ఏం కావాలి? ఫస్ట్ లెటరు ఎం. అయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎం ముందు వచ్చే లెటర్స్ ఏమున్నాయమ్మా? లెటర్స్ బిఫోర్ ఎం. లెటర్స్ బిఫోర్ ఎం ఏ ఉన్నాయి?
ఏ అండ్ ఈ ఉన్నాయి. సో ఫస్ట్ ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయండి. ఎన్ని ఉంటాయి? ఫస్ట్ లెటర్ ఏ ఫిక్స్ చేసాం, రిమైనింగ్ ఎన్ని పొజిషన్స్ 1 2 3 4 5. సో ఈ 5 ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్ అదేవిధంగా ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? 5 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఈని ఫిక్స్ చేసాం. రిమైనింగ్ ఎన్ని లెటర్స్? 5. ఎన్ని వేస్లో? 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అయిపోయింది. సో ఎం ముందు వచ్చే 2 లెటర్స్తో ఎన్ని వర్డ్స్ వస్తాయి? 240 వర్డ్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఎం వచ్చేసింది. ఫస్ట్ లెటరు ఎం వచ్చేసిందమ్మా. ఇప్పుడు సెకండ్ లెటర్ చూడాలి. మనకి సెకండ్ లెటర్ ఇక్కడ ఏం రావాలమ్మా? సెకండ్ లెటరు ఏ రావాలి. సెకండ్ లెటర్ ఏం రావాలి? ఏ రావాలి. ఏ ముందు వచ్చే లెటర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. కాబట్టి సో సెకండ్ లెటర్ కూడా మనకు వచ్చేసింది, ఎంఏ. సెకండ్ లెటర్ కూడా వచ్చేసింది. థర్డ్ లెటర్ ఏం రావాలమ్మా? ఎస్ రావాలి. థర్డ్ లెటరు ఏం రావాలమ్మా? థర్డ్ లెటర్ అనేది ఎస్ రావాలి. అయితే ఇక్కడ ఎస్ ముందు వచ్చే లెటర్స్ ఏమైనా ఉన్నాయా? లెటర్స్ బిఫోర్ ఎస్ ఏమున్నాయి? మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెటర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏఈఎం ఆర్ ఎస్ టీ ఉన్నాయి. ఇందులో మనం ఆల్రెడీ ఎం అనే వర్డ్ కంప్లీట్ అయిపోయింది, ఏ అనే వర్డ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి? ఈఆర్ఎస్టీ ఉన్నాయి. వీటిల్లో ఎస్ ముందు వచ్చే లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఈ అండ్ ఆర్ ఉన్నాయి. సో లెటర్స్ బిఫోర్ ఎస్ ఏమున్నాయి? ఈఆర్ ఉన్నాయి. సో ఇప్పుడు థర్డ్ లెటరు ఈ తీసుకున్నప్పుడు ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతున్నాయో చూడండి. సో ఫస్ట్ లెటర్ ఎం ఫిక్స్ చేసాం, సెకండ్ లెటర్ ఏ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెటర్ ఈ ఉంటే ఇంకా ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి? రిమైనింగ్ ఎన్ని? 1 2 3 లెటర్స్ ఏ విధంగా ఫిల్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే వాల్యూ ఏమవుతుంది? 6. అదేవిధంగా థర్డ్ లెటర్ ఆర్ ఫిక్స్ చేస్తే ఎన్ని వర్డ్స్ వస్తాయి? ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3. ఈ 3 ప్లేసెస్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే 6 వస్తుంది. ఓకే, సో ఎస్ ముందు వచ్చే ఈ ఆర్ అనేది థర్డ్ లెటర్గా వస్తే ఎన్ని వర్డ్స్ వచ్చాయి? టోటల్ 12 వర్డ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ లెటర్ కూడా వచ్చేసింది కదా. ఫస్ట్ లెటర్ ఎం, థర్డ్ లెటర్ ఎస్ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ 3 లెటర్స్ ఫిల్ చేద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ లెటర్ మనకి ఏం రావాలమ్మా? ఫోర్త్ లెటర్ అనేది టీ రావాలి. అయితే టీ ముందు వచ్చే లెటర్ ఏమన్నా ఉన్నాయా? మనకి ఇక్కడ ఈఆర్ఎస్టీలో ఎస్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఏం లెటర్స్ ఉన్నాయి? ఈఆర్టీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ లెటర్ టీ రావాలి అంటే ఆ లెటర్ ముందు వచ్చే లెటర్స్ ఏమున్నాయి? లెటర్స్ బిఫోర్ టీ ఏమున్నాయమ్మా? లెటర్స్ బిఫోర్ టీ ఏమున్నాయి? ఈ అండ్ ఆర్ ఉన్నాయి. ఈ అండ్ ఆర్ ఉన్నాయి. సో ఫిల్ చేద్దాం. ఫోర్త్ లెటర్ ఈ తీసుకుంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి? ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎం వచ్చింది, సెకండ్ లెటర్ ఏ, థర్డ్ లెటర్ ఎస్ వచ్చేసింది. ఫోర్త్ లెటర్ ఈ తీసుకుంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఇక్కడ 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఆర్ తీసుకుంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? రిమైనింగ్ 2 ప్లేసెస్ ఫిల్ చేయాలి. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకేనమ్మా, అర్థమవుతుందా ఏ విధంగా చేస్తున్నానో? సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఫోర్త్ ప్లేస్ ఈఆర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంది? టీ ఉంది. సో ఫోర్త్ లెటర్ కూడా వచ్చేసింది, ఎంఏఎస్టీ వచ్చేసింది. ఇంకా మనం ఎన్ని లెటర్స్ ఫిల్ చేయాలి? 2 లెటర్స్ ఫిల్ చేయాలి. సో రిమైనింగ్ లెటర్స్ ఏమున్నాయి? రిమైనింగ్ ఈఆర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫిఫ్త్ లెటరు ఈ ఫిల్ చేయండి. ఫిఫ్త్ లెటరు ఈ అనేది ఫిల్ చేయండి. ఏమొస్తుంది? ఎంఏఎస్టిఈ. ఓకేనా? సో 5 లెటర్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా సిక్స్త్ లెటర్ ఆర్ ఫిల్ చేయండి. ఏమవుతుంది? సిక్స్త్ లెటర్ ఆర్ ఫిల్ చేస్తే మనకు కావాల్సిన వర్డ్ వచ్చేసిందమ్మా. ఫస్ట్ లెటర్ ఎం, సెకండ్ లెటర్ ఏ, థర్డ్ లెటర్ ఎస్, ఫోర్త్ లెటర్ టీ, ఫిఫ్త్ లెటర్ ఈ అండ్ సిక్స్త్ లెటర్ ఆర్. సో మనకు కావాల్సిన వర్డ్ అనేది వచ్చేసిందా? సో మనకు కావాల్సిన వర్డ్ ముందు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి. టోటల్ వర్డ్స్ బిఫోర్ మాస్టర్ అనే వర్డ్ ముందు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి.
ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యేవి 120, ఈతో స్టార్ట్ అయ్యేవి 120 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఏతో స్టార్ట్ అయ్యేవి 120 ఉన్నాయి. నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయినవి 120 ఉన్నాయి. నెక్స్ట్ ఎమ్, ఏ అండ్ ఈ ఎన్ని ఉన్నాయి? 6 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఏ, ఆర్తో స్టార్ట్ అయ్యే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. నెక్స్ట్ ఎంఏఎస్, ఈ ఫోర్త్ లెటర్ ఈ ఉండేటట్టు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్. నెక్స్ట్ ఎంఏఎస్ఆర్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి మాస్టర్ అనే వర్డ్ ఫామ్ అయిపోతుంది కదా. సో ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? కౌంట్ చేయండి. 120 + 120 240, 240 + 6 246 + 6 252 + 2 254 + 2 256 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఏమవుతుందమ్మా? ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? మాస్టర్ ముందు 256 ఉన్నాయి, ప్లస్ 1 చేయండి, ర్యాంక్ వస్తుంది 257. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సైజ్ 5Aలో రోమన్ నెంబర్ 3లో 5th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.